సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. ఇవాళ 19వ రోజు గోడిచెర్ల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకోనుంది. అనంతరం నరసింగపల్లి మీదుగా చింతపాలెం చేరుకుంటారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అక్కడి మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. జననేతకు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదుటిపై గాయంతోనే సడలని ఉక్కు సంకల్పంతో, మరింత దృఢ నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర గొడిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఇప్పుడే ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఈ పాకిరేపేట నియోజకవర్గం పర్యటన ముగించుకుని ఆయన ఇక్కడ నుంచి యలమంచిలి నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకి ఆయన ప్రసంగించబోతారు. ఆ తర్వాత అనకాపల్లి నుంచి నేరుగా ఆయన ఇక్కడి నుంచి పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టబోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర ఇప్పుడు గొడిచెర్ల నుంచి కొనసాగుతుంది. గొడిచెర్ల నుంచి ఆయన యాత్ర ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నాయకులందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నాయకులతో పాటు ప్రజలను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజల వినతులు స్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రజలు ఆయన్ని కలిసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారందరినీ కూడా కలిసి వారి సమస్యలు విని వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక భరోసా అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఇప్పుడు ఒక పేషెంట్ చూసిన తర్వాత ఒక ముసలి అంటే ఒక వృద్ధురాలను చూసి వృద్ధురాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఆపడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే పెద్ద సంఖ్యలో ఎక్కడైతే ప్రజలందరూ కూడా వృద్ధులు కావచ్చు, ఎవరైతే సమస్యలు చెప్పుకుంటారో వారందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని కలిసి వారి సమస్యలను ఓపికగా వింటూ ఎండ సైతం లెక్క చేయకుండా వస్తున్న ప్రజల కోసం నేనున్నానంటూ ఒక భరోసా అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 19వ రోజు యాత్ర కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి సమస్యలను కూడా ఆయన వినిపించుకుని వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వృద్ధురాలు సంబంధించిన సమస్యను కాన్వాయ్ ఆపి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా సమస్య వచ్చింది, ఏ సమస్య ఉంది అంటూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ మనం 19 రోజులుగా చూస్తున్నాము. 19 రోజులుగా కూడా ప్రజల్లోనే ఉంటూ బస్ యాత్రను కొనసాగిస్తూ ఇదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్ర ద్వారా ప్రజలకు ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 2.5 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేయడమే కాకుండా దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలను నేరుగా డీబీటీ ద్వారా వారికి అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఈ బస్సు యాత్ర ద్వారా మరిన్ని సమస్యలు ప్రజలకు తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి నేరుగా భరోసా కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వృద్ధురాలని మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం, ఆ సమస్యకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతినిత్యం కూడా ఈ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో అంబులెన్స్తో పేషెంట్లు వచ్చేటప్పుడు వారికి కూడా భరోసా కల్పిస్తున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ భరోసా కల్పిస్తూ పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా ఏ విధమైన పరిపాలన కొనసాగించాలో దానికి తగ్గట్టుగానే ఆయన ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పుకోవాలి. ఈ బస్ యాత్రలో అడుగడుగున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించడంతో పాటు ఎక్కడికక్కడ ప్రజలు వినతులు స్వీకరించే ప్రయత్నాలు కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వృద్ధురాలు కనిపించడంతో ఆమె కోసం తన కాన్వాయ్ని ఆపారు. నిన్న మనం చూస్తే కనుక అంబులెన్స్ తోటి ఒక పేషెంట్ వస్తే ఆ అంబులెన్స్ని ఆపి ఆ అంబులెన్స్కి కిందకి దిగి అంబులెన్స్లో ఉన్న పేషెంట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకోవడంతో పాటు సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా ముఖ్యమంత్రి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని చెప్పుకోవాలి. గంగపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని చెప్పుకోవాలి. వీడియో శివత కలిసి నాయకురావు సాక్షి టీవీ గొడిచెర్ల నుంచి.